అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ అండి, నమస్తే. నేను మీ శేఖర్ భాష. మరి నేను ఈ దాడి జరిగిన తర్వాత, నా మీదే అక్రమ కేసులు పెట్టిన తర్వాత చాలామంది చూస్తూ, అన్నయ్య నువ్వు ఇంత పోరాడుతుంటే మేము ఇంకా దాక్కోవడంలో అర్థం లేదు, మీరు ఇంత కష్టపడి పోరాడుతున్నారు, మేము ఇన్నాళ్ళు భయంతో దాక్కున్నాం, ఇవాళ మీకు ఇంత జరిగిన తర్వాత మేము మీకు ఖచ్చితంగా తోడుగా ఉన్నాం, మేము వస్తాం అని చెప్పి కొంతమంది తెగించి బయటకు వచ్చి వాళ్ళకి ఈ అమ్మాయి లావణ్య ఎలా డ్రగ్స్ అలవాటు చేసిందో, ఎలా గంజాయి అలవాటు చేసిందో అని చెప్పడానికి బాధితులు ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి నన్ను అప్రోచ్ అవుతున్నారు. మరి సాక్షాత్తు వాళ్ళ ఇంట్లో పని చేయడానికి, కుక్కల కోసం అండ్ అలాగే ఇంటికి పని చేయడానికి కోసం ఒక అబ్బాయిని తీసుకొచ్చి పెట్టి, ఆ అబ్బాయికి కూడా గంజాయి ఇచ్చి అలవాటు చేసింది అని చెప్పి ఆ అబ్బాయి చెప్తూ ఇవాళ మన ముందుకు వచ్చాడు. ఆ అబ్బాయి పేరు శ్యామ్. అతను నాకు ఎలా నాకు కాంటాక్ట్ చేశాడు అనేది కూడా, అంటే దీనికి కూడా మన లావణ్య గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈవిడ ఒకనొక ఇంటర్వ్యూలో నా నంబర్ చాలా పబ్లిక్లో డిస్ప్లే చేసి, ఇదిగోండి శేఖర్ భాష పలానా నంబర్ అని చెప్పి ఆవిడ చదవడం కూడా చేసింది. సో అలా వీళ్ళ నంబర్ తెలుసుకొని వీళ్ళు నాకు ఫోన్ చేసి, అన్నయ్య మీకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి ముందుకొచ్చి చెప్పారు. మరి మీకేం టెన్షన్ లేదా, ఏం భయం లేదా, ఆవిడ నా మీదే కేసులు పెడుతుంది కదా మీరు, అంటే మీకు ఇంత జరిగిన తర్వాత మేము ఇంకా చూస్తూ ఊరుకోలేమన్నయ్య, మీరు పోరాడుతున్నారు, మీకోసం మేము వస్తాం అని చెప్పి అతను రావడం జరిగింది. అబ్బాయి పేరు శ్యామ్. తను వాళ్ళ ఇంట్లో పనిచేసేవాడు. ఎన్నాళ్ళ క్రితం పనిచేసావు శ్యామ్? ఒక 1 మంత్ పనిచేసాం. 1 మంతే పనిచేసావు? 1 మంత్ తర్వాత వెళ్ళిపోయినా టార్చర్కి. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పనిచేసావు? ఈ ఎగ్జాక్ట్గా టైం డేట్ 1 ఈ మంత్ తెలియదు. ఈ మంత్ తర్వాత బ్యాక్ మనీ. ఓకే. తర్వాత మేము ఈ మంత్ అంటే ఇప్పుడు జూన్లో పనిచేసావు? జూన్లో పనిచేసాం. ఓకే. జూన్ నుంచి జూలై దాకా, జూన్ 1 నుంచి జూలై 1 దాకా పనిచేసావు, అంతేనా? అంతే. ఓకే. అయితే ఆమె బిహేవియర్ కొంచెం డిఫరెంట్, వాళ్ళ బ్రదర్ బిహేవియర్ డిఫరెంట్, అందరు తేడా క్యాండిడేట్స్ ఉన్నారు అక్కడ. అందుకోసమే నాకు నైట్ 2 o'clock అక్కడికి వచ్చేసినాను నేను, నైట్లోనే. ఓకే. 1 మంత్ పనిచేసావు? కరెక్ట్. 1 మంత్ పనిచేసాను నేను. మరి ఈ 1 monthలోనే నీకు గంజాయి అలవాటు చేసిందా? అది అంటే నేను రెగ్యులర్గా స్మోక్ చేస్తాను అన్నమాట. శ్యామ్లో స్మోకప్ చేస్తామంటే నేను స్మోకింగ్ అనుకున్నా, సిగరెట్స్ అనుకున్నా. అవును చేస్తా కానీ అన్న. అయితే మస్తాన్ సాయి ఒక ఫోటో వచ్చిందనమాట ఒకరోజు. మస్తాన్ సాయి కాదు, దేవుడి ఫోటో వచ్చింది. దేవుడి ఫోటోస్ అక్కడ నీట్గా క్లీన్ చేసి ఫోటో పెట్టామన్నమాట దేవుడిది. మస్తాన్ సాయి వచ్చాడు, మొత్తం ఆయన చేసినాడు, మొత్తము ఆయనకు హెల్పింగ్ నేను చేసుకుంటా. కొంచెం మస్తాన్ సాయి అక్కడే ఉండేవాడా? అక్కడ ఉండేవాడు కాదు. వచ్చాడు అనుకో 4 days 3 days 5 days ఉంటాడు. ఆవిడతో ఉంటాడా? ఆవిడతోనే ఉంటాడు. నేను కూడా నాకు కూడా ఏం అర్థం కాలేదు అని బిహేవియర్ కూడా ఏమో, అందుకోసం నేను చెప్తున్నాను మొత్తం డిఫరెంట్ క్యాండిడేట్. ఒకటే రూమ్లో ఉండేవాళ్ళ? ఒకటే రూమ్లో ఉండేవారు. యాక్చువల్లీ పైనది అక్క రూమ్ ఉండే, 3 floors అనమాట. అవి కింద తమ్ముడు ఉంటాడు, పక్కకి డాగ్స్ ఉంటాయి. పైన అన్న రూమ్ అది. యాక్చువల్గా ఈమె తీసుకున్నా, అన్న వెళ్ళిపోయింది అని చెప్పి ఈమె తీసుకున్నది, పైన ఆమె రూమ్. బట్ మీరు లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒక కామెంట్స్ అయితే పెడుతున్నారు. అదేంటంటే ఆవిడ లైవ్ కింద కొన్ని కామెంట్స్, మీరు ఇంజెక్షన్స్ తెప్పించుకునేవాళ్ళు అని చెప్పి కామెంట్ పెట్టారు. నీకు శ్యామ్ తెలుసా, శివ తెలుసా అని చెప్పి కొన్ని కామెంట్లు ఉన్నాయి. ఆ శ్యామ్ నువ్వే కదా? నేను. ఓకే. సో మా అన్నయ్య, ఇది ఇప్పుడు మన యూట్యూబ్ లో ఒకటి ఉంటుంది, ఓకే, శివ అని అరుస్తుంది. ఓకే. ఆ ఆడియోలో శివ అని అరుస్తుంది. శివ బన్ను డాగ్ పేరు అది. ఓ బన్ను అనేది డాగ్ పేరు అది. ఓకే. యాక్చువల్లీ డాగ్ పేరు అది. శివ అని అరుస్తుంది కదా, అంటే బన్నుని కొట్టుమని అరుస్తుంది, డాగ్ ని ఇలా కొట్టాను అక్కడికి వెళ్ళి. ఓకే ఓకే ఓకే. దాని గురించి ఆ రోజు కూడా మ్యాటర్ నాకు తెలుసు మొత్తం ఏమైంది అక్కడ. ఓకే. ఏమైంది? అది ఎందుకు అరుస్తుందని. అయితే ఆమె తాగేసింది ఎక్కువ, తాగేసింది. బిహేవియర్ చీప్ బిహేవియర్ అనేది. ఇది చీప్ బిహేవియర్. ఓకే. మనం కూడా ఆనంద్ మాటలు కానీ, ఎందుకంటే ఒక హీరో ఆయన వీళ్ళ ఆయన ఓనర్ వచ్చాడు, కమిటీ ఉంటాయి కదా, చైర్మన్ ఉంటారు కదా, ఆయన వచ్చి మాట్లాడుతున్నారు, రూమ్ లోకి వచ్చిండు, మాట్లాడుతున్నారు, తాగుతున్నారు. ఒక డైరెక్టర్, ఎవరు ప్రొడ్యూసర్, డైరెక్టర్ సంథింగ్ ఎవరు వచ్చారట, మాట్లాడుతున్నారు. ఈమెని హీరోని కొట్టడం, వాళ్ళ ముందు ఉమ్మడం డిఫరెంట్ క్యాండిడేట్స్ వాళ్ళు. అంటే ఇప్పుడు డ్రగ్స్ కూడా చేస్తుందా? నేను ఇంజక్షన్ ఇలా తెచ్చాను, అంత డైరెక్ట్ నేను చూడలేను. నేను ఇంజక్షన్ తెచ్చి ఎవరికి ఇచ్చావు? ఇంజక్షన్ తో పాటు ఇంకేమైనా తెచ్చావా? ఒక సిలిండర్ బుడ్డి ఉంటుంది వాటర్ది, అదేమో మనకు అంత తెలియదు. ఓకే. అయితే అన్ని పేమెంట్స్ ఉంటాయి, అన్ని పేమెంట్స్, గూగుల్ పే పేమెంట్స్ అన్నీ ఉన్నాయి కదా. ఓకే. ఆవిడ మీకు పంపిస్తుందా డబ్బులు? నాకు పంపి స్కానర్ పంపించేస్తా నేను. వాట్సాప్లో స్కానర్ పంపించేస్తా, ఆమెకు డబ్బులు వేసేసుకుంటుంది. ఓకే ఓకే. చూపిస్తాను నేను, 1 second. సో ఇది ఆవిడ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది? ఆవిడ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంజెక్షన్ కానీ. సూపర్ ప్రూఫ్. మళ్ళీ ఏంటంటే నేను ఒక కామెంట్ పెట్టారు, ఎవరో ఏమో తెలియదు నాకు కూడా, దానికి టార్చర్ పెట్టేసింది నాకు. ఓకే. ఏంటి ఇంజెక్షన్స్ కాదు, ఇది వేరేది. సుమన్ టీవీలో పెట్టారట. ఓకే. ఏం కామెంట్ ఇది? మనం టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళకి ఒక విషయం చెప్తున్నా. లావణ్య గారి ఇంట్లో గత 20 రోజుల క్రితం ఎవరు పనిచేసిన
పనిచేసేవాళ్ళు మీకు తెలుసా? లావణ్య గారిని అడగండి. శివ శ్యామ్ మీ ఇంట్లో పనిచేశారా అని మీ ఛానల్ వాళ్ళకే నేను రెస్పాండ్ అవుతున్నా. ఓకే, శివ శ్యామ్ పనిచేశారా అని అడగండి అంటున్నారు ఆయన. మీ ఛానల్ వాళ్ళకే నేను రెస్పాండ్ అవుతున్నా. ఒక్కసారి లావణ్య గారిని అడగండి. రాజ్ తరుణ్ గారి పద్ధతి తెలుసు, లావణ్య గారి పద్ధతి తెలుసు, లావణ్య గారి ప్రవర్తన తెలుసు. లావణ్య గారిని శివ శ్యామ్ గురించి అడగండి, తర్వాత నన్ను మీరే పిలుస్తారు. సో లావణ్యని ఇంటర్వ్యూ చేసేటప్పుడు శివ శ్యామ్ గురించి అడగమని ఎవరో కింద కామెంట్ పెట్టారు. అయితే అప్పుడు మీకు ఫోన్ చేసిందా? అదే ఫోన్ చేసి నైట్లో 1 o'clock ఫోన్ చేసింది. ఆ రోజు మా ఫ్రెండ్ చనిపోయాడని కొంచెం సిట్టింగ్లో కూర్చొని తాగుతున్నాం. మా ఫ్రెండ్ చనిపోయాడని కూర్చొని తాగుతున్నాం. చెప్పిన నేను, అక్క నేను తాగుతున్నా, డ్రింక్ చేస్తున్నా, కొంచెం వేరే మూడ్లో ఉన్నద్దు. అక్క అంటే లావణ్య? అక్కనే అంటే ఆమెకు మేడం మీరేమన్నా అక్క వేరే మూడ్లో ఉన్నద్దు, ఎవరాళ్ళు, ఎవరు గర్ల్ ఫ్రెండ్, మీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా, ఆ గర్ల్ ఫ్రెండ్ ఓవర్ మాట్లాడేసింది. నాకు తిట్టినా ఏమైనా పొద్దున్న తిడుతుండే, నాకు అవన్నీ చేస్తున్నా, నేను పట్టించుకోకపోతుంది. ఫ్రెండ్ గాడికి అనేసింది. మనం వేరే తాగుతున్నాం అక్క, కొంచెం బాయ్స్ ఎట్లా ఉంటారు తెలుసా, తాగుతున్నారు అద్దక్క కడిగేస్తున్నానంటే లేదు నువ్వు ఎవరు, ఫస్ట్ ఫోన్ చేసి మంచిగా మాట్లాడింది. శ్యామ్ తమ్ముడు ఎక్కడున్నావు అని మంచిగా నీట్గా మాట్లాడింది. అప్పుడు నేను రికార్డ్ చేయలే. తర్వాత శ్యామ్ అని ఇలా ఎవరో కామెంట్ పెట్టి కడి చేసింది. తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది, నేను రికార్డింగ్ చేసేసాను. నేను రికార్డింగ్ పెట్టుకున్నా. అది కూడా మీకు కొంచెం చాలా హై ఇంటెలిజెంట్, ఫోన్ హ్యాకింగ్ ఇలా ఉంటుంది, రికార్డింగ్ చేస్తూ ఉంటుంది. అందుకు నేను రికార్డింగ్ దీంట్లో చేయలే, ఓకే, ఫోన్ స్పీకర్లో పెట్టి వేరే ఫోన్లో చేసా. ఎప్పుడు అంతే ఇక దాంట్లో వేరే దాంట్లోనే చేస్తాను నేను. మా ఫ్రెండ్ వాడు రాష్ట్రం దగ్గర వర్క్ చేస్తాడు, వాడికి టార్చర్ పెట్టేసింది. రాష్ట్రం సార్ లేపకొచ్చింటే ఈడికి ఫోన్ చేస్తుంది, ఈడు నా ఫ్రెండ్ అని చెప్పేసి నా దగ్గర చేపిస్తుంది. ఏం చేస్తుండో నేను పక్కన ఉంటుంది, నేను లేనని చెప్పి చెప్పమంటుంది. టార్చర్ పెట్టేసింది. బట్ ఈ విషయం చెప్పు నాకు, ఆవిడ నీతో ఇంజక్షన్లు తెప్పించింది, ఆ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఆ ఇంజక్షన్స్ మరి వేరే ఏదైనా డయాబెటీస్కో ఇన్సులిన్కో దేనికైనా అయి ఉండొచ్చు కదా, డ్రగ్స్ కనే మనం అనుకోలేం కదా. 2 times 3 times 4 times తెప్పించింది మస్తాన్ సాయి. వాళ్ళిద్దరు ఉన్నారు, ఇంకొక అమ్మాయి ఉండే. ఇంకో అమ్మాయి ఎవరు? ప్రీతియా? ఎవరు నాకు అంత ముస్లిమ్స్ వాళ్ళు, ముస్లిం అమ్మాయి. వాళ్ళ బ్రదర్ ఉండే, బ్రదర్ మార్నింగ్ వచ్చి తీసుకెళ్ళాడు. చింటూ ఉండే. ఓకే. మస్తాన్ సాయి వీళ్ళు ఒక రూమ్, చింటూ పైన రూమ్, కింద కార్తీక్ ఉంటాడు. సో చింటూ సెకండ్ ఫ్లోర్ లో ఉంటాడు అంతే? చింటూ సెకండ్ ఫ్లోర్ లో కాదు, సెకండ్ ఫ్లోర్ లోనే లావణ్య ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ లో లావణ్య ఉంటుంది, కిందేమో కార్తీక్ అని ఉంటాడు. ఓకే, కార్తీక్ అంటే లావణ్య వాళ్ళ తమ్ముడు. లాస్ట్ లా 5th ఫ్లోర్ లో చింటూ ఉంటాడా? రాజ్ తరుణ్ లేడా? లేడు. ఓహో, రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత సంగతి ఇది. తర్వాతే వచ్చాను అక్కడికి నేను. ఓకే. ఓహో, రాజ్ తరుణ్ ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు లేను. రాజ్ తరుణ్ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాక ఈవిడ జైలు నుంచి తిరిగి వచ్చాక వచ్చావు నువ్వు, అంతేనా? కరెక్ట్. జైలు నుంచి తిరిగి వచ్చాక వచ్చావు నువ్వు. రాస్తాను అక్కడ అన్నయ్య వర్క్ చేసిన అనమాట. అన్నయ్య రాస్తాను వెళ్ళిపోయాం ఇక్కడ. సో వీళ్ళందరూ కలిసి ఉంటున్నారు ఇక్కడ. చింటూ ఉంటున్నాడు, మస్తాన్ సాయి ఉంటుంది, ఆవిడ కూడా ఉంటుంది. బస్సు పోతూ ఉంటారు. ఇక వచ్చానంటే 2 days 3 days. మస్తాన్ సాయి వస్తే ఒక 3-4 days ఉంటాడు. ఆయన కారు కూడా వాడుతూ ఉంటారు మస్తాన్ సాయిది. ఓకే, ఓలో కారు ఉంటుంది. ఓకే, నేనే వాడుతూ ఉంటాడు. ఇక దేనికైనా డబ్బులు అన్న అన్నని పంపుతారు, రాస్తాను అన్న. ఓకే. సో అయితే ఓకే, ఇప్పుడు నీకు గంజాయి కనెక్షన్ ఏంటి? ఆవిడ ఎలా ఇచ్చేది ఏంటి? నేను ఇట్లనే పూజ చేసినాక నువ్వు మన తాగుతావు అన్నది. అక్కడ తాగుతా అన్న. చమ్ నీకు ఆఫ్ అయిపో, నాకు ఆఫ్ అయిపో అన్నది. తెచ్చా, ఇద్దరం కలిసి తాగుతున్నాం. తాగాం. అదే రోజు పిక్కేది ఫోన్లో అది ఆల్ టీవీ పెట్టుకొని అక్క రూమ్లో కూర్చొని తాగకుండా పోకున్నాం ఇద్దరం. ఓకే, మూవీ చూసుకుంటే తాగకుండా పోకున్నాం. ఇది వాళ్ళ రూమ్లో పిక్? ఇది వాళ్ళ రూమ్లో పిక్. యాక్చువల్లీ అది అన్న రూము, మేమే తీసుకున్నాను కబ్జా. సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత కబ్జా చేశారంటే సరే. కానీ సో ఇక్కడ కూర్చొని తాగుతున్నాము. శ్యామ్ నాకు కొంచెం ఉంది. ఏంటది? గంజాయి స్మోక్ ఉంది. గంజాయా లేకపోతే స్మోక్ అంటే నేను సిగరెట్స్ అనుకున్నా. వచ్చింది. ఓ స్మోక్ అంటే సిగరెట్స్ అనుకున్నా. వచ్చింది, ఇచ్చేసింది, వెళ్ళిపోయింది. నేను కూడా ఉండను అని చెప్పి ఉంచుకున్నాను. నేను కూడా ఏందో వాళ్ళ ఇస్తే వాళ్ళ దిమాగ్ ఖరాబ్ దాంతో సైకో ముందే. ఇది అప్పుడు తీసిన ఫోటోనా? ఇక్కడ ఈ పక్కన కవర్లో ఉందా? కవర్లో కొంచెం పడేసిన. ఫార్మర్స్ మెడికల్స్లకు 1 o'clock 2 o'clock పంపుతారు. కాదు, ఈ విషయం నాకు కంప్లీట్ చేయను నాకు. సో గంజాయి ఉంది, కాలుస్తావని అడిగింది. అట్లా నాకు గంజాయి అని అనలేదు ఆమె. స్మోకప్ చేస్తాం అన్నది. స్మోకప్ నేను స్మోక్ అంటే సిగరెట్స్ అనుకున్నా. ఓకే, క్యాజువల్ సిగరెట్స్ నేను తాగుతా. అయితే నేను స్మోకప్ అంటే సిగరెట్స్ అనుకున్నా. వచ్చి చేతిలో పెట్టి షామి కూడా పెడుతున్నా అని చెప్పి టేబుల్ మీద పెట్టింది. తీసుకోపో అన్నది. మళ్ళీ తీసుకోకపోయినా బాధనే ఆమెతోనే తెలుసు. తీసుకోకపోయినా బాధనే, తీసుకోకపోయినా బాధనే. మళ్ళీ నేను తిడతది. తీసుకోమన్నప్పుడు తీసుకోవాలి. అది అంతే. చెయ్యి అంటే చేయాల్సిందే అది. ఓకే, వాడు వెళ్ళిపో అంటే వెళ్ళిపోవాలా. ఓకే, ఎవరు మాట్లాడినది. ఓకే.
లేకపోతే అన్ని పగల కొడుతుందా ఏంటి, ఏం జరుగుతుంది? మనకు తిడుతుంది అన్నమాట ఓకే, కొంచెం. సరే తీసుకోమంది, నువ్వు తీసుకున్నావు. తీసుకొని వెళ్ళిపోయినా, తీసుకొని రూమ్లోకి వెళ్ళి పెట్టేసిన దాన్ని ఇక సైడ్కి. వాళ్ళ తమ్ముడు కూడా బిహేవియర్ మా బాగోదు, కార్తీక్ది. అక్కడ పనిచేసే వాళ్ళు అన్న వెళ్ళిపోయిన తర్వాత ఒక అన్న ఫ్యామిలీతో వచ్చారు. వాళ్ళకి ఇలానే కొంచెం కొంచెం చేస్తే నైట్లో చూడండి వెళ్ళిపోతా, నీ డబ్బులు వద్ద మధ్య వెళ్ళిపోయారు వాళ్ళు. ఎవరు? ఫ్యామిలీ వాళ్ళు, ఫస్ట్ ఫ్యామిలీ వాళ్ళు. ఒక ఫ్యామిలీ వర్క్ ఎందుకు వచ్చింది అక్కడ మాట ఇంట్లో. ఓహో, మీలాగా పని చేయడానికి ఒక ఫ్యామిలీ వచ్చింది, వాళ్ళు వెళ్ళిపోయారు. బాధ తట్టుకోలేక వెళ్ళిపోయారు. నేను అందరూ 20 days కూడా లేరు వాళ్ళు. నేను అమ్మంతా వేయించిన. యాక్చువల్గా నేను ఎట్లా అంటే అన్న వెళ్ళిపోతా ప్లీజ్, ఇలా దండం పెట్టండి. కాదు, ఈ గంజాయి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, ఎక్కడి నుంచి సప్లై వాళ్ళకి? ఏమో నాకు ఐడియా లేదు. మొన్న అయితే వీళ్ళ తమ్ముడు తీసుకొస్తాడని చెప్పి అన్నది కార్తీక్. ఓకే, కార్తీక్ తీసుకొస్తాడని చెప్పి అన్నది. మళ్ళీ పైగా ఈ కార్తీక్ తీసుకొస్తాడు, వాళ్ళ తమ్ముడు గంజాయి తీసుకొస్తాడు. ఓకే, వాళ్ళ డాగ్స్ కూడా కరెక్ట్ కేర్ చేయదు ఈమె. ఓకే, కేర్ చేయదు. ఒక డాగ్ ఏదో చచ్చిపోయిందని విన్నాను. అది డాగ్, అది జర్మన్ షెపర్డ్ డాగ్. ఓకే, ఫొటోస్ ఉంటాయి. ఎందుకు చచ్చిపోయింది డాగ్? అది డాగ్ ఏమైంది మొదలది. నేను స్టార్టింగ్ నేను వెళ్ళిన 2 రోజులు చనిపోయింది ఆ డాగ్. ఓకే, మరి డాక్టర్కి ఏం చూపించలేదా? డాక్టర్కి చూపించారు, తీసుకువెళ్ళి. అన్నుకున్నాడు. ఓకే, అన్నుకున్నాడు కదా. నేను అన్నకు డాగ్స్ అంటే బాగా ఇష్టం. డాగ్స్ కి కూడా ఏమన్నా గంజాయి డ్రగ్స్ ఇస్తా ఉంటది ఎప్పుడన్నా? అట్లా మనకు అంత ఐడియా లేదు. ఓకే, అన్నకి తెలుసు. అంటే సరిగ్గా చూసుకోకపోవడం వల్ల చనిపోయిందంట. చూసుకోకపోవడం, మేమే చూసుకోవాలి దానికి. అది ఏమున్నా మేమే చూసుకోవాలని. మరి ఆమె నేను చూసేస్తున్నాను, నేను అన్ని ఏం లేదు. అవి అంత డ్రామాస్, అన్ని డ్రామాలు మొత్తం మీరే చూసుకుంటారు. డాక్టర్ మేమే చూసుకోవాలి. వాళ్ళు ఇచ్చే డబ్బులు అంతే తప్ప. మరి చనిపోయిన కుక్కని ఏం చేశారు తర్వాత? మేము అక్కడ సందు ఉంటుంది, ఆమె జైలుకి పోకుండా ముందు అలా ఇంటికి రైడింగ్ వచ్చాం అనమాట పోలీసు వాళ్ళు. జైలుకి పోకన్నా ముందు పోలీసులు రైడింగ్ వచ్చారు ఇంటికి? అంటే డ్రగ్స్ కేసులో దొరికింది కదా, ఇంటికి వస్తారు ఎట్లా పోలీసు వాళ్ళు చెకింగ్ కి. ఓకే, అప్పుడు ఇల్లు మొదలు చెక్ చేస్తే అది ఏం చేసిందంటే డ్రగ్స్ అనేది గంజాయి. అప్పుడు ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఏమిందంటే, ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, ఈమె స్టేషన్ పోకుండా ముందు గంజాయి కొడుతుంది. ఓకే, గంజాయి అది డ్రగ్స్ అంటే తక్కువ. తర్వాత అక్కడికి వచ్చేసిందా గంజాయిని మొత్తం అవాయిడ్ చేసి మొత్తం డ్రగ్స్ ఇక ఇవాళంతా డ్రగ్స్ వాడుతుంది. గంజాయిని పక్కకి పెట్టేసింది మొత్తం డ్రగ్స్. ఓకే, అవి ఇంజెక్షన్స్, సిలిండర్ బొడ్డీస్. కాదు, నువ్వు పోలీసులు చెకింగ్ చేయడానికి వచ్చారు ఇంటికి, అప్పుడు ఏం జరిగింది? అక్కడ ఏం చేసిందంటే ఇల్లు మొత్తం చెక్ చేశారు. ఇల్లు మొత్తం చెక్ చేశారు. నువ్వు స్పీడ్గా మాట్లాడుతున్నావు. ఓకే, చిన్నగా ఇల్లు మొత్తం చెక్ చేశారు. చెక్ చేసిండు. అది ఏం చేసిండు, ఇంకా సందులో మాకు రూమ్ ఉంటుంది మాది, ఆ రూమ్ లో ఉండేది అనమాట. అది ఆ రూమ్ లో గంజాయి దాచి పెట్టేశారు. అంటే చూడలేదా పోలీసులు? చూడలేరు వాళ్ళు. ఓకే, చూడలేరు. తర్వాత ఏం చేసిండు, కార్తీక్ ఏం చెప్పిండంటే, అరే శ్యామ్ శివ మా అన్నయ్యకు. కార్తీక్ అంటే వాళ్ళ తమ్ముడు, శ్యాము శివ అంటే మీ ఇద్దరు పనివాళ్ళు. అయితే వాడు ఏం చేసిండంటే, అక్కడ పాతి పెట్టేద్దాం. ఎక్కడ పాతి పెట్టాలి? మన డాక్టర్ ఇప్పుడు పాతి పెట్టినాం చూసినాం ఎగ్జాక్ట్లీ, అక్కడ పాతి పెడదాం. ఎవరు పాతి పెట్టేసిన మొత్తం వాళ్ళు, ఆమె జైల్లోకి వెళ్ళిపోయింది. 41 days ఏమి ఉండే, ఎగ్జాక్ట్లీ 41 ఏమి ఉండే నాకు కూడా. తర్వాత వచ్చిన తర్వాత సో మీరు అక్కడ పాతి పెట్టేశారు. కుక్క పక్కనే ఇంకో గోతి తీసి గంజాయి అంతా పాతి పెట్టారా? ఇది ఫస్ట్ మ్యాటర్. ఇక కుక్క చనిపోలేదు అప్పటికి. ఓకే, ఇది పాతి పెట్టేశారు అక్కడ. ఓ, కుక్క చనిపోక ముందు ఫస్ట్ ఈ గంజాయిని పాతి పెట్టారు. తర్వాత ఇది తీసేసి అంత మ్యాటర్ అంతా అయిపోయింది. తీసి ఎవరెవరికి ఇచ్చేసిందో మనకు తెలియదు. తర్వాత ఇంత ఉంచింది అనమాట. ఇది ఎప్పుడు తీశారు? పాతి పెట్టింది జైలు నుంచి వచ్చాక? జైలుకి వచ్చినాక జైలుకి వచ్చాక ఆ పాతి పెట్టిన గంజాయి తీసుకున్నారు. ఓకే, తర్వాత నాకు ఇది ఇచ్చింది, మిగిలింది. ఓకే, అప్పుడు మీకు ఇచ్చింది. ఇది అప్పుడు మిగిలింది, ఇప్పుడు నాకు ఇచ్చింది. అప్పుడు ఆ గుంతలో నుంచి తీసిందే గంజాయి. ఓహో, ఓకే ఓకే. అందుకు ఇట్లా షేడ్ అయిపోయింది, కలర్ మొత్తం వేరైపోయింది. మనకు తెలియదు, షేడ్ అయిపోయింది ఇది. అప్పుడు లైవ్ లో చూసిన మొత్తం బూజు ఎక్కింది ఉండే అన్నమాట, బాగా రోజులది. ఓకే, ఉండే. సో ఓకే, తర్వాత అది వాడుతూ ఉండిందా కొన్ని రోజులు? మనకి టిఫిన్ మార్నింగ్ 6 plates మనిషి ఉంటాడు, తింటాడా? సరే, కానీ మార్నింగ్ టార్చర్. లేచినావా నైట్ 1 o'clock కూడా సరే, ఫోన్ లేపకుంటే మరి పండుకున్నాడు పిల్లవాడు అనుకునొచ్చు కదా, అయినా ఫోన్ చేస్తుంది. లేపిందాక ఫోన్ చేస్తుంది. నైట్లో 1 o'clock, 2 o'clock, 3 o'clock చేస్తూనే ఉంటుంది. సో ఎక్కడ పాతి పెట్టావా? లొకేషన్ ఉంది, ఫోటో చూపిస్తాను. అయితే అక్కడనే ఎందుకు పాతి పెట్టినామంటే, అక్కడ ఫస్ట్ దుబ్బారు కదా. దుబ్బారా అంటే వాళ్ళు గంజాయి పెట్టేటప్పుడు దుబ్బారు కదా, దాని గురించి మళ్ళీ అక్కడనే పెడితే డాగ్ని పాతి పెడితే కొంచెం వీజీ ఉంటుంది కదా, సింపుల్ ఉంటుంది. మట్టి తీసి పెడితే అక్కడ పెట్టామన్నమాట డాగ్ని. ఆల్రెడీ అక్కడ తవ్వింది కాబట్టి ఈజీ ఉంటుంది. ఈ సందులో పాతి పెట్టారు చుట్టుపక్కల. సో అయితే అంటే
డ్రగ్స్ కేసులో జైలుకి 45 రోజులు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఈవిడ ఇంకా గంజాయి చేస్తానే ఉంది, ఇంజక్షన్లు తెప్పిస్తానే ఉంది. సో ఐ థింక్ అంటే ఇది చాలా చాలా నేను ఒకటే మాట అంటున్నాను. ఇప్పుడు ఈ అబ్బాయి చెప్తున్నాడు, అలాగే ప్రీతి వచ్చి చెప్పింది ఈ అమ్మాయి డ్రగ్స్ చేస్తుంది, డ్రగ్స్ అలవాటు చేస్తుందని. ఈ అబ్బాయికి సరే బలవంతంగా కూరకపోయినా ఇది కొట్టు పనివాళ్ళు కాబట్టి గట్టిగా చెప్తే చెయ్యాలి ఇలాంటివి చేసి మొత్తానికి గంజా అయితే ఆవిడ దగ్గర ఉంది, ఇలా అందరికీ ఇస్తోంది. సో అది డబ్బులకి ఇస్తుందా లేకపోతే ఆవిడ ప్రెషర్కి ఇస్తుందా, ఏదైనా సరే ఇస్తోంది అనేది మనకు అర్థమవుతుంది. సో పోలీసులు కనీసం ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో అలాగే ఈ అబ్బాయి చెప్పే మాటలు, ఈ అబ్బాయి వాళ్ళ ఇంట్లో 1 month పనిచేసిన అబ్బాయి పేరు శ్యామ్, ఆ అబ్బాయి ఇస్తున్న వాంగ్మూలం సాక్ష్యం తీసుకొని ఖచ్చితంగా కనీసం సుముటోగా అయినా సరే ఎస్ఓటి వాళ్ళు అమ్మాయి మీద చర్యలు తీసుకొని అమ్మాయిని అదుపులోకి తీసుకొని ఎస్పెషల్లీ ఆ ఇల్లు రైడ్ చేసి ఇంకా ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయి, అక్కడ ఏమేమి డ్రగ్స్ పెట్టుకొని ఉంది, ఇదే కదా రాస్తాడని భయం, అందుకనే వెళ్ళిపోయాడు ఇలాంటి ఏదో జరుగుతుంది. బట్ ఈవేళ అదంతా కూడా డ్రగ్స్ పంప చేసినట్టున్నారు. అన్న కూడా బ్లాక్మెయిల్ చేస్తుండే బాగా. అవునా? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు హీరో ఇప్పుడు ఫస్టే చూడండి, అమ్మాయి తప్పు లేదు, ఎవరు ఏం చూసుకోలేరు న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా. వచ్చిన డబ్బు కొట్టేసి హైలైట్ చేసేసింది అమ్మాయిని. అవునా కదా? డబ్బు కొట్టేసి లేపేసింది. ఎవరైనా సరే కొంచెం ఏంది నిజం ఏంది అబద్ధం ఏంది ఎవరు తెలుసుకొని ట్రై చేయలేరు. మొత్తం కొంచెం డబ్బు కొట్టేసిండు, అన్నకు మొత్తం బ్యాడ్ చేసేసిండు. ఇప్పుడు ఎవరు ఇజ్జత్ ఎవరిది పోయింది? అన్నది పోయింది. ఈమె ఏమైనా ఈమెకి ఎవరికైనా తెలుసా? పక్కింటికి కూడా తెలియదు, ఈమె పక్కింటి వాళ్ళకి కూడా తెలియదు వచ్చి నాకు తెలిసిన మటుకు అయితే. ఆమె మొత్తం లేపేసింది. న్యూస్ ఛానల్ కూడా కొంచెం అమ్మాయే చేయాలి, న్యాయం చేయాలి, చేయదని అన్నారు కూడా ఎవరు కూడా. తెలుసుకోవాలి ఫస్ట్ తెలుసుకొని మ్యాటరు మాట్లాడాలి. కానీ మనతో కాకుండా వాళ్ళ ఇంటికి చుట్టుపక్కలకి వెళ్తే ఎవడైనా చెప్తారు వాళ్ళ గురించి, ఎవడైనా చెప్తాడు. కిరాణా షాప్ వాడు చెప్తాడు బిహేవియర్ ఎట్లుంటుంది ఆమె అని. వెళ్ళిపోయారు అంటే వాళ్ళ తమ్ముడు కూడా కొట్టిండు నిన్న. డాగ్స్ని చూసుకోకపోగా డాగ్స్ని చూసుకునే వాళ్ళని కూడా కొడుతున్నారు అనమాట. ఎందుకు అంటే అదేం సరదా కొడితే ఎవరు మాత్రం పడతారు ఎంత పెద్దవాళ్ళు? అందుకని నైట్ 2 o'clock వచ్చేసిన. నేను చెప్పేది ఏంటి, 2 o'clock పని వదిలేసావు నువ్వు? పని వదిలేసి వచ్చేసిన. మీ డబ్బులు వద్దు, మీ దండం డబ్బులు తీసుకోలే, నేను తీసుకోకుండా వచ్చేసిన తర్వాత వేసిన 8,000 వేసి. ఎందుకు కొట్టాడు నిన్ను? రికార్డింగ్ ఉంది వినిపిస్తాను. యాక్చువల్గా నాకు నచ్చట్లేదు అక్కడ వరకు. వీళ్ళు టార్చర్ కానీ వీళ్ళు కానీ బిహేవియర్ కానీ నాకు నచ్చట్లేదు. మళ్ళీ ఆయన గోల్డ్ చైన్ తీసేసుకున్నాం అంటాడు. నీ మీద ఇట్లా ఇస్తున్నాడు. ఇక నేను షాక్. మన్నకు ఫోన్ ఇస్తా, ఎవడీలు నాకు గోల్డ్ చైన్ తీసుకపోవడం అనేది మీ అసలు ఏం రాబోయే ఇది అని చెప్పి నేను అంట. అరే మంచి అర్బిగోల్డ్ ఇంట్లో ఉన్నారు, నేను మంచి తిస్మార్కాన్ని ఇస్తుండే నాకు. ఈ రాబోయే చీప్ చూస్తున్నాడు. డబ్బులు చూసినా చూడలేదు, నాకు అర్థం కాదు. ట్రూ చెప్తున్నా, మనకి ఇంతే అన్న. లేదన్నా నేను వెళ్ళిపోతానా, ఎందుకు ఇవ్వన్నా? కార్తీక అవతల పక్క రావణ వాళ్ళ తమ్ముడు. లేదు నాకు నెత్తి వెళ్ళిపోతానా నేను. లేదా నేను ఎప్పుడు వెళ్ళిపోతానా? పని చేయన్నా, ఉంటా పని అయితే మరి ఇష్టం. అవును మీరు చేస్తున్నా, డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతా, డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాను. నాకు డబ్బులు డబ్బులు లేవు. ఎందుకు ఇవ్వవు? వెళ్ళిపోతానా నేను? వెళ్ళిపోతా అంటున్నా. ఎందుకు నాకు కావాలన్నా డబ్బులు? కుక్కలకి ఫుడ్ పెట్టేసి వెళ్ళిపోయి డబ్బులు మాత్రం ఇవ్వడు. అవునా? ఎవరికి చెప్పుకోను. సో అందుకనే ఇంకా నువ్వు గోల్డ్ చైన్ కొట్టేసావు. వెళ్ళిపోయాడు మళ్ళీ పిలుస్తాడు. కొడుకున్నాడు. ఇన్వెస్టిగేషన్ చేస్తారు వచ్చేవాళ్ళు. ఏమంటున్నంటే నేను పోలీసులో కాల్ చేద్దాము, మీ చైన్ వాళ్ళే వచ్చి తీసేస్తారు, వాళ్ళే చెక్ చేస్తారు, ఇన్ఫెక్షన్ చేస్తారు. వాళ్ళ నీ దగ్గర ఉంటుంది, నా దగ్గరికి ఉంటుంది, నా దగ్గరికి తీస్తారు, నీ దగ్గర ఉంటుంది, నీ దగ్గరికి తీస్తారు. ఇంకొక ఆమె పని ఆమె ఉంటుంది, ఆమె దగ్గర ఉంటే ఆమె దగ్గరికి తీస్తారు. ఎందుకు ఆగము? చేద్దాం, ఫోన్ చేద్దాం. ఎక్కడెక్కడ ప్యాక్ అయిపోతాయి. పోలీసు అంటే ప్యాక్ అయిపోతాయి చేసేదా.
కొడుతున్నాడా? ఫోన్ ఎవరికి చేస్తావు ఫోన్ చేయండి, ఎవరికి ఏం చేస్తావు చేసుకో. ఆమె ఇంతే మాట్లాడాలి. సో ఐ డోంట్ నో ఆ కోకాపేటలో ఆ కమ్యూనిటీలో ఉంటున్న వాళ్ళు గమనిస్తున్నారో లేదో, మీకు తెలియకుండానే ఇన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ మీ కమ్యూనిటీలో జరుగుతున్నాయి. ఇవంతా కూడా మీకు చెడ్డ పేరు. అండ్ నేను కొట్టిన దెబ్బలు ఇవన్నీ బా ఏంటి వీపంతా అది బెల్ట్తో కొట్టాడు కదా. బెల్ట్తో కొట్టాడా? దొరికింది వేసిండు ఒకటి, ఇది దొరికింది దాంతోనే. సో ఇంత అంటే ఇంత డ్రగ్స్ బారిన పడి లేకపోతే ఎక్కువ తాగేసి ఇంత నీచంగా బిహేవ్ చేస్తున్నారు. ఆ కార్తీక్ కావచ్చు, ఆ లావణ్య కావచ్చు. కార్తీక్ కొట్టాడు, కార్తీక్ ఓన్లీ డ్రింక్ చేస్తాడు. ఇది కొట్టింది ఎవరు? కార్తీక్. ఓకే, తాగున్నాడు, కొంచెం తాగున్నప్పుడు కొట్టాడు, డ్రింక్ చేసి ఉన్నాడు. అన్న నేను వెళ్ళిపోతా, మార్నింగ్ నేను వెళ్ళిపోతా ప్లీజ్. నాకు అప్పటికే నేను అన్న నేను ప్లీజ్ వెళ్ళిపోతా, టార్చర్కి నేను భరిదాస్ కాక వచ్చింది అన్న నేను వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోతా ఒకటే. రైట్. సో ఒకటి మీరు కావాలంటే అథెంటిసిటీ కూడా చెక్ చేసుకోవచ్చు. నేను ఎవరినో పెయిడ్ ఆర్టిస్ట్ని కూర్చోబెట్టి ఇక్కడ మాట్లాడుతున్నానా, లేకపోతే నిజంగా అతను ఆ ఇంట్లో పని చేశాడా లేదా, ఇన్ని సాక్ష్యాలు చూపిస్తున్నాడు, ఆ కుక్క పిల్లలను చూపిస్తున్నాడు, ఆ వెనకాల పక్క డ్రగ్స్ ఎక్కడ దాచిపెట్టారు, ఆ గంజా ఎక్కడ పాతి పెట్టారు, అన్ని కూడా చెప్తున్నాడు ఈ అబ్బాయి. సో పైగా మళ్ళీ ఆమె కూడా ఈ మెసేజ్ ఉంది కదా, నేను చెప్పలేదు మన టీవీ అని, అప్పుడు కూడా మా అన్నయ్యకి ఫోన్ చేసింది. ఫోన్ చేసి మీరు వెళ్తారా శివ మీరు వెళ్తారా, పిలిస్తే వెళ్తారా. ఆ అమ్మాయికి నీకు కనెక్షన్ ఉన్నట్టు ఏదైనా ఒక కాల్ రికార్డ్ ఏమైనా ఉందా? కాల్ రికార్డింగ్. బట్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, ఆ ఇంజక్షన్ తెప్పించుకోవడానికి కూడా ఈవిడ ఇతనికి స్క్రీన్ షాట్ పెడితే పేటీఎం చేసిన ఇవన్నీ కూడాను అతని దగ్గర ఉన్నాయి, అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. సో మేమే వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి మేమే కంప్లైంట్ ఇచ్చి చేసేదాకా కూడా వెయిట్ చేస్తారా? పోలీసులు సుముటోగా ఇంత డ్రగ్స్ బాగోతం నడుతున్న ఈ లావణ్య కోసం ముందుకు వచ్చి ప్రోయాక్టివ్గా మీరు ఏదైనా చేస్తారా? ఐ వాంట్ టు సీ దట్. లావణ్య సో అక్కడ హాయ్ శ్యామ్ అని చెప్పి నీతో మాట్లాడుతున్న ఆడియో. సో నేను రిక్వెస్ట్ చేసేది ఇదే, ఇంకా ఈ అబ్బాయి లాంటి ఎంతమంది బాధితులు ఉన్నారు. సో నెలకు ఒక పని వాళ్ళు మారుస్తున్నారు, వాళ్ళకి ఇలా డ్రగ్స్ అలవాటు చేయడం, గంజాయి అలవాటు చేయడం, ఇలా ఎంతోమంది బాధితులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా బయటకు వస్తారు. వాళ్ళు క్లియర్ కట్గా చెప్తున్నారు అదొక డ్రగ్స్ కొంప, అదొక గంజాయి హబ్గా మారింది. సో దయచేసి మీరు పోలీసులు ఎస్ఓటి వాళ్ళు కొంచెం ఆ ఇంటి మీద దాడి చేసి అక్కడ ఏమి ఉన్నాయి సీజ్ చేయడం, అలాగే అమ్మాయిని టెస్ట్ చేయించడం డ్రగ్స్ కోసం. టెస్ట్ చేపిస్తే వెళ్ళిపోతుంది అందరికి, ఖచ్చితంగా తెలిసిపోతుంది. టెస్ట్ చేయించేస్తే అంతా క్లియర్ అయిపోతుంది. కుడుతుందా డ్రగ్స్ తీసుకుంటా, ఇంత డిబేట్లు పెట్టుకోవడం, ఇంత డిబేట్లు అవసరం లేదు, టెస్ట్ చేస్తే సరిపోతుందంట. సో ఎప్పటికైనా సరే ఎస్ఓటి పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకోకుండా ఏదో ఒక మరొక ఇంటర్వ్యూ అనుకుంటున్నారు, లేకపోతే మేము వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చేదాకా మీరు వెయిట్ చేస్తారు. మీరు మన టీవీని సంప్రదించినా లేకపోతే నన్ను సంప్రదించినా నేను ఈ సాక్ష్యాలన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అండ్ మీరు ప్రోయాక్టివ్గా వచ్చి ఏం చేస్తారేమో. మరి రేవంత్ రెడ్డి గారు అంత సీరియస్గా చెప్తున్నారు డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతారని చెప్పి, మీరు మాత్రం మేము వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాకా వెయిట్ చేస్తారా? మీ అంతా మీరు యాక్షన్ తీసుకుంటారా? ఐ వాంట్ టు సీ. ఇప్పుడు నేను మనం టీవీలో కామెంట్ పెట్టి అని చెప్పాను కదా, ఎవరో కామెంట్ పెడితే నాకు ఫోన్ చేసి నైట్ 1 o'clock నేను తాగేటప్పుడు ఫ్రెండ్ ఇట్లా అని చెప్పాను కదా, అదే రికార్డింగ్ ఇది. ఫస్ట్ చేసింది ఆమె, కట్ అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పలేదు రియాస్ అక్కడ వర్క్ చేసిన అని చెప్పి వాడే ఇప్పుడు మాట్లాడేసిన స్టార్టింగ్ వాడికి టార్చర్ ఇలా దాదాగిరితో మాట్లాడుతుంది. వచ్చింది హలో హలో అక్క అక్క సంధ్య కాల్ కలిపి ఒకసారి. ఎవరు తెలియదు, ఎవరు నాకు తెలియదు. నా కాల్ లిస్ట్ కాంటాక్ట్ కూడా లేదు సంధ్య అమ్మాయి కూడా. అక్క నాకు లేదక్క నంబర్, అది జీమెయిల్ ఉండొచ్చు, ఉంటే జీమెయిల్ ఉండొచ్చు. చూడు జీమెయిల్ నా ఫోన్ అక్క అది వాటర్ లో పడ్డది, ఇంకో ఫోన్ వాడుతున్నా. వాట్సాప్ ప్రతి ఒక్కరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది, భయపెడతా ఉంటుంది, అందరి మీద కేసులు పెడతా ఉంటుంది. అదే అందరి కేసు పెడతా బెదిరిస్తూ ఉంటుంది. నంబర్ చెప్పు ప్లీజ్ సంధ్యకి. కలుపు యాక్ట్రెస్ అమ్మాయి పాటలు పాడుతుందా, డాన్స్ చేస్తుందా, ఏంటది చేసే పని ఏంది? ఏమో కాదు, దుబాయ్కి వచ్చి 2-3 months అవుతుంది. లైన్ లో ఉంటే కాల్ కలుపు అక్క, నాకు తెలియదు అక్క. కాల్ కలుపు ఫేక్ ప్రొఫైల్ మీద క్రియేట్ చేసి కమెంట్ పెట్టిన, కమెంట్ డిలీట్ చేయ. నేనా కమెంట్ డిలీట్ చేయని చెప్పినా.
అక్క నిజంగా చెప్తున్నా అక్క, నా ప్రామిస్ చెప్తున్నా, నా ఫ్రెండ్ చెప్తున్నా, నా టెన్షన్ లో నేను ఉన్నా అక్క. సో యూట్యూబ్ వీడియోస్ లో కామెంట్స్ డిలీట్ చేయించామని చెప్పి ఈయన్ని బలవంతం చేస్తాను. ఈ డబ్బులు నాకు ఎన్ని కమెంట్స్ అట్లాంటి పోయింది నాకు. ఇది మన టీవీకి పెట్టిన కామెంట్ ఇది. నాకేం రైట్, తెలుసు అక్క. నాకు అర్థమైంది. ఈ సో ఎవరో comment కామెంట్ గురించి- పెట్టారో ఆ ఎవరో కామెంట్ comment గురించి నాకు పోయి టార్చర్. నీ మీద డౌట్ వచ్చింది ఆ కామెంట్. అంటే శివ శ్యామ్ ఉన్నారు, ఓకే, అంటే మన వాడికి ఫోన్ చేసి నేను చెప్పలే నీకు కొనేసిండు రాస్తాను అని చెప్పి అంట, మీరు వెళ్తే నేను రాస్తాను మిమ్మల్ని కొనేసిండు ఓకే, అని చెప్పేసి నువ్వు కనుక బయటకు వస్తే రాస్తాను నేను కొనేసాడని చెప్పి చెప్తా. నేను న్యూస్లోకి వెళ్ళి నేను చెప్తా ఆహాహా. అని చెప్పేసి అప్పుడు చెప్పింది. నేను బయటకు వస్తే నన్ను కూడా రాస్తాను కొనేసాడు, ఎవడు బయటకు వస్తే వాడు ఆ ప్రీతి బయటకు వస్తే ప్రీతి రాస్తాను కొనేసాడు, అందరు రాస్తాను కొనేసాడు అని చెప్తే ఇంకా ఆవిడ సేఫ్ అనమాట. ఈ ఈ సాక్ష్యాలను పట్టించుకోకలేదు. పట్టించుకోగలరు. సో దయచేసి పోలీసులు ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరవండి. అక్కడ ఒక చిన్న డ్రగ్ హబ్ నడుస్తుంది. మీరు దయచేసి, అంటే ఇప్పుడు నేను చెప్పిన తర్వాత వాళ్ళు జాగ్రత్త పడచ్చేమో, కానీ అయినా కూడా ఆవిడని టెస్ట్ చేపిస్తే కూడా మీకు ఇప్పటికైనా సరే తెలుస్తుంది అంటున్నాడు ఈ అబ్బాయి. వీళ్ళందరూ సాక్ష్యాలు పరిగణలోకి తీసుకోండి ప్లీజ్. ఇటువంటి డ్రగ్స్ మహమ్మారిని మన హైదరాబాద్ నుంచి తరివేయాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. ఎస్ఓటి పోలీసులు ప్లీజ్ టేక్ యాక్షన్ ఇప్పటికైనా సరే.